రాజకీయంగా సవాల్ చేసిండ్రు. ఏదైతే మాకు న్యాయంగా ప్రతిపక్షానికి దక్కవలసిన పిఎస్సి చైర్మన్ పదవి ఉండనో దాన్ని మాకు ద్రోహం చేసిపోయిన ఒక ఎమ్మెల్యేకి ఇవ్వడం అనేది సరైనది కాదు అని చెప్పిన సందర్భంలో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆయన ప్రకటిస్తే, ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఉండాలి, నీ భుజం పైన నీ మెడల పైన బీఆర్ఎస్ కండువ ఉండాలి, అది కప్పుకోవాలి నువ్వు అని చెప్పి డిమాండ్ చేసింది. నువ్వు నిజంగా అదే అయితే నేను వచ్చి కప్పుతా అని చెప్పి మర్యాదగా చెప్పిండు. కానీ దానిపైన నేను వస్తానన్నందుకు కౌశిక్ రెడ్డి గారిని పొద్దున్నే వచ్చి పోలీసులు సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి, మీరు ఇంటి నుంచి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన వాళ్ళ ఆదేశాలని పాటించండి. రాజ్యాంగం పైన చట్టం పైన గౌరవం ఉన్న శాసనసభ్యుడిగా వారి ఆదేశాలను పాటించి ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఒకటి కూడా బయటికి పెట్టలే. కానీ అదే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన గాంధీ గారు ఆయన సవాల్ చేసి 10 గంటలకే నీకు గంట టైం ఇస్తున్నా, గంట లోపల నువ్వు ఇక్కడికి రా, లేకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడి వస్తుంటే ఆపాల్సిన ఏసీపీలు సిఐలు స్వయంగా ఎస్కార్ట్ చేసి 12 చోట్ల ట్రాఫిక్ను సిగ్నల్ని క్రాస్ చేస్తూ ఇంటి మీదకి తీసుకొని వచ్చి వెంట ఉండి దాడి చేయించారు. దాంట్లో గాంధీతో పాటు వాళ్ళిద్దరు కూడా నేరస్తులే, ఏసీపీ సిఐలు కూడా నేరస్తులే, తప్పకుండా వాళ్ళని కూడా కేసులో పెట్టాలి అని చెప్పి మేము డీజీపీ గారికి చెప్పినాం. ఈ 4 ఇన్సిడెంట్స్ ఎక్కడ చూసినా దీంట్లో కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళు రాలే, పోలీసుని వెంట పెట్టుకొని వచ్చారు, లేదా పోలీసు వాళ్ళు వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చారు. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవానికి భంగం కలుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి మీద ఉంది అనే విషయాన్ని వారికి గుర్తు చేసినాం, వారికి చెప్పినాం. వీళ్ళపైన చర్యలు లేకపోతే రోజు రోజుకు దిగజారిపోతుంది పోలీస్ ప్రతిష్ట. ఇక్కడి దాకా వెళ్ళిందంటే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల ఆదేశాలను పాటించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల బర్త్డేలను పోలీస్ స్టేషన్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓన్లీ కింది పోలీస్ స్టేషన్లో జరిగింది. రేపు బహుశా సిఐ ఆఫీస్లో ఒకరికి, ఆ స్థాయిలో డిఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారి ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అది ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వాందే పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా వేదిక ఏందో, సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లేదు. బడిపిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి బూతులు మాట్లాడతాడు. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేము వచ్చి ఇంటికి వచ్చి తన్నినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు. తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు. మీరు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు. ఈ వీపు చింతపండులు ఇంకోటి భాష మానుకో రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నాలుక మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది అని.